హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? కామెంట్స్లో చెప్పేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ థాట్స్ బై పింకీ. ఈ వీడియోలో మీకు ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చెప్తాను. దీనికి మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం మనకు కావాల్సినవి పాలు, కస్టర్డ్ పౌడర్, ఫ్రూట్స్, షుగర్. ఫస్ట్ పాలు మంచిగా వేడి చేసుకోవాలి. లీటర్ పాలకి లీటర్ వాటర్ మిక్స్ చేసేసుకొని వేడికి పెట్టేసేయండి. ఇప్పుడు అవి బాగా మరిగించాలి. అవి మరిగేలోపు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కస్టర్డ్ పౌడర్ని కొంచెం వాటర్ వేసి లేదా పాలేసి ఈ పౌడర్ని అందులో మిక్స్ చేయాలి. లీటర్ పాలకి ఈజీగా ఒక 6 స్పూన్స్ వరకు ఆ పౌడర్ పడుతుంది. సో అది మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసేయండి. ఈలోపు పాలు మంచిగా మరుగుతాయి అన్నమాట. సో ఆ పాలు మరిగిన తర్వాత ఈ పౌడర్ మిక్స్ని అందులో కలిపేసేయండి. వేసిన తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి, ఎక్కడ గడ్డలు కట్టకుండా. సో మంచిగా కలుపుతూ ఉండాలి. కస్టర్డ్ పౌడర్ ఈజీగా జనరల్ షాప్స్లలో దొరుకుతుంది. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని అట్లా ఉండనిచ్చి కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ షుగర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. షుగర్ మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎలా తింటే అలా, కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుతూ ఉంటే అది కొంచెం దగ్గరికి వస్తుంది, అంటే కొంచెం చిక్కబడినట్టు మనకు తెలిసిపోతుంది అన్నమాట దాని కన్సిస్టెన్సీ. కొంచెం చిక్కబడినాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి, అది చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఫ్రూట్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రూట్స్ ఏవైనా మీ దగ్గర ఉన్నాయి తీసుకోండి, పులుపుయి కాకుండా కొంచెం స్వీట్గా ఉండేలాగా చూసుకోండి. నేనైతే మ్యాంగో, వాటర్ మిలాన్, బనానా, యాపిల్ అండ్ బాదం ఉండే, డేట్స్ ఉండే, అవన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇంకే ఫ్రూట్స్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. గ్రేప్స్ కానీ, పోమోగ్రానైట్ కానీ, ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏవైనా యాడ్ చేసేసుకోవచ్చు. బట్ నేను నా దగ్గర ఉన్న వాటితోనే చేస్తున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, అండ్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. ఇక్కడ మన కటింగ్ స్కిల్స్ని చూపించే టైం వచ్చేసిందనమాట, అందుకే డిఫరెంట్గా కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ యాపిల్, బనానా యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే అవి నేను ఫస్ట్ కట్ చేశాను, ఎక్కువసేపు ఉంటే అవి బ్లాక్ అయిపోతాయి. సో నేను ముందే యాడ్ చేస్తున్నాను. రిమైనింగ్ ఫ్రూట్స్ అన్నీ తర్వాత కట్ చేశాను అనమాట. సో మీరు కావాలనుకుంటే లాస్ట్లో బనానా, యాపిల్ కట్ చేసుకోండి. రిమైనింగ్ ఫ్రూట్స్ అన్నీ ఫస్టే కట్ చేసేసుకోండి, అప్పుడు అవి బ్లాక్ కాకుండా ఉంటాయి. వాటర్ మిలన్, డేట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. 2 అవర్స్ తర్వాత బయటికి తీసేస్తే మన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోద్ది. సేమ్ బయట ఎలా దొరుకుతుందో అలానే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. నేను ఇది చేశాక మా ఇంట్లో వాళ్ళకి అండ్ మా ఇంట్లో అన్న వాళ్ళ పిల్లలకి అందరికీ ఇచ్చాను అనమాట. వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ చాలా ఎంజాయ్ చేశారు. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లిటిల్ థాట్స్ బై పింకీ.